తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా చేరుతున్న వరద కారణంగా రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర
నీళ్లు అంటే అన్ని నాళాలన్నీ కూడా కబ్జాకు గురయ్యి, అదేవిధంగా కుంటలు చెరువులు కూడా కబ్జాలకు గురయ్యి, ఏది కూడా అంటే ఈ ఇదైన దాన్ని దీన్ని ఎట్లా తిరిగి చేయాలి, దీన్ని సాల్వ్ చేయాలని ఆలోచన లేదు. అంటే ఎక్కడ ఎంత సైజు నాలా ఉండాలి, ఎంత సైజు మోరి ఉండాలి, ఏది లేకుండా ఇవాళ అన్ని కూడా వర్షం పడితే రోడ్డు మీదకి నీళ్లు వచ్చి ప్రతి ఇంటిలోకి నీళ్ళు, ఎక్కడ చూసినా కూడా నీళ్ళే కనబడతా ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా ఇలా సమ్మయ్య నగర్ కానీ, ఎన్ఆర్ నగర్ కానీ, అదేవిధంగా చూడండి ఒక్కసారి రోడ్డు చూస్తే అర్థమవుతా ఉంటుంది, ఒక సముద్రం లాగా కనబడతా ఉన్నది. ఈ విధమైనది ఉంటే ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇంకా కబ్జాలకు కూడా అవుకుంటూ, రోడ్లను కూడా అన్ని కూడా నాలాలు కబ్జాలకు అవుకుంటూ, కుంటలు చెరువు ఇవన్నీ కబ్జాలకు గురైనాయి. కాబట్టి ఈరోజు వర్షం పడితే రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఎక్కడైతే ఎంత నాలా ఉండాలో ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కళ్ళు తెరిచి నాలాలు కరెక్ట్గా పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఈ వర్షం 2 రోజుల పాటు పడితే ఏ విధమైన ప్రజలు ఇబ్బందులు గురవుతారు. కాబట్టి ఇప్పటికైనా వీటిని ఆలోచించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ పక్షాన.